రాష్ట్రంలో మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. సింగరాయకొండ కాకతీయ కన్వెన్షన్ హాల్లో డిఆర్డీఏ వెలుగు ఆధ్వర్యంలో మెగా రుణమేళ యూనిట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో మహిళల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు డ్వాక్రా సంఘాలను ప్రారంభించారని మంత్రి స్వామి అన్నారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చెంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అన్నారు. కొండేపు నియోజకవర్గంలో 105 కోట్ల రూపాయల మేర డిఆర్డీఏ వెలుగు ద్వారా మహిళలకు రుణాలు అందించడం జరిగిందన్నారు. అర్హులైన లబ్ధిదారులందరికీ గృహాలు మంజూరు చేస్తామన్నారు. సాగునీరు అందించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ను మంత్రి కోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల వద్ద 10,000 కోట్ల రూపాయల పొదుపు నగదు ఉన్నాయని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు చెప్పారు. ముఖ్యమంత్రి ప్రతి ఇంటికి ఒక వ్యాపారవేత్తను తయారు చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నారని, స్వయం సహాయక సంఘాల మహిళలు ప్రతి ఒక్కరూ కూడా వ్యాపారవేత్తలుగా ఎదగాలంటూ కోరారు. టంగుటూరు, సింగరాయకొండ, పొన్నలూరు మండలాలకు చెందిన స్వయం సహాయ మహిళలకు 80.35 కోట్ల రూపాయల మేర చెక్కులను మంత్రి అందజేశారు. టంగుటూరు, సింగరాయకొండ మండలాలకు సంబంధించి స్వయం సహాయ సంఘాల మహిళలకు 25 కోట్ల రూపాయల మేర యూనిట్ల శాంక్షన్ లెటర్స్ను కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య మాట్లాడుతూ, జిల్లాలో కొండేపు నియోజకవర్గం వెనకబడిన నియోజకవర్గం, ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఈ నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలి అని జిల్లా కలెక్టర్ రాజాబాబును కోరారు. ఈ కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నొగసాన్ బాలాజీ, డిఆర్డీఏ పీడీ నారాయణ, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, తహసీల్దార్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు సరౌండింగ్స్ లో బెస్ట్ సార్. ఒంగోలు సరౌండింగ్స్ ఏందమ్మా షాపు సార్ ఎక్స్ప్లెయిన్ చేయండి. నాకు ఎంతమంది వస్తున్నారు ఇప్పుడు కస్టమర్స్? వెయిట్ సరే సార్, చూడండి ఎంబ్రాయిడరీ సార్ కూడా సత్య ఎక్కడ పెట్టారమ్మా చెప్పండి. ముందురమ్మా ఇప్పుడు ఎట్లాగమ్మా మనకి ఎంతమంది ఆమ్లెట్లు కానీ బాయిల్డ్ ఎగ్స్ కానీ పెడుతున్నావా? పాలు ఎట్లా పెద్దగా తినేది తింటారుగా సార్. ఒక పెద్ద పండుగ వాతావరణం శిక్షణ కంప్లీట్ అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. 105 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి అసెట్స్ని, అదేవిధంగా లోన్స్ని డిఆర్డీఏ వెలుగు ద్వారా పంపిణీ చేయడం జరిగింది. 6 మండలాలకి కలిపి అమౌంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో మహిళా సాధికారత, ఆయన మానసిక పుత్రిక అయినటువంటి స్వయం సహాయ బృందాల్లో సాధించాలని లక్ష్యంతో చేయడం జరిగింది. ఈరోజు ఇంత పెద్ద మొత్తంలో మా కొండేపు నియోజకవర్గంలో 105 కోట్ల రూపాయలు ఆ కుటుంబాలకు చేరడం అనేది చాలా శుభపరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు చాలా సెల్ఫ్ హెల్ప్ యూనిట్స్ని కూడా మేము చూడటం జరిగింది. ఇది అదేవిధంగా ప్రధానమంత్రి గారు డ్రోన్ దీదీ, లఖ్పత్ దీదీ అంటే వినూత్నమైనటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. మన నియోజకవర్గంలో కూడా 6 మండలాల్లో 6 డ్రోన్ దీదీలకు కూడా మనం డ్రోన్లు ఇవ్వడం కూడా జరిగింది. వీరికి ఒకటే చెప్తుంది, మహిళా శక్తి ద్వారా ఫ్రీ బస్సు, అదేవిధంగా తల్లికి వందనం ఎంతమంది పిల్లలు అంతమందికి బస్సు మనకి వాళ్ళకి ఆ అమౌంట్ ఇవ్వటం, దాంతోపాటుగా అన్నదాత సుఖీభావ ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నిటి కూడా ప్రభుత్వం మహిళల కోసం చేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఉండాలంటే
ఏ పరిస్థితిలో మనం ఎలా గురించి చేసుకుంటున్నాము, ఎలా వాడుకోవాలనే దానికి మా చిన్నతనంలో కానీ ఇక్కడ ఉన్న అందరూ పొద్దున్నే లేచి పిల్లల్ని రెడీ చేసి ఇంటి పనులు చేసుకొని వాళ్ళ స్కూల్కి పంపించి అలాగే ఇంట్లో పనులన్నీ చేసుకొని పొలం పనులకు వెళ్ళి సాయంత్రం దాకా కూలి పని కానీ పొలంలో కష్టపడి పని చేసుకొని సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి మళ్ళీ పిల్లల్ని ఇంట్లో పని చేసుకొని పిల్లలను నిద్రపోతాం. ఇది కార్యక్రమం. వాళ్ళు అంత కష్టపడి పనిచేసేటప్పుడు వాళ్ళకప్పుడు లేదు ఏంటంటే స్వాతంత్రం, వాళ్ళ కష్టానికి విలువ అనేది అప్పట్లో ఉండేది కాదు. ఈరోజు మహిళలకి ఆ విలువని వారి యొక్క వృత్తిలో ఇండిపెండెంట్ స్వతంత్రంగా ఎదిగే గొప్ప అవకాశం కల్పించింది ఈ డ్వాక్రా అనే ఒక గొప్ప పథకం అని మీ అందరికీ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.